పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషను తనిఖీ చేసిన సిపి. రాబోయే ఎన్నికలలో ప్రజలు శాంతియుతంగా వ్యవహరించి తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాసులు, ఐపీఎస్. ఈరోజు మంథని, రామగిరి పోలీస్ స్టేషన్లను ఆకస్మిక తనిఖీ వచ్చిన సిపికి ఏసీపీ ఎం. రమేష్, సి. వెంకటేశ్వర్లు మొక్కను అందించి ఆహ్వాన పలికారు. అనంతరం పోలీస్ స్టేషన్ చేరుకున్న పోలీస్ కమిషనర్ ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు పోలీస్ స్టేషన్లోని రిసెప్షన్ సెంటర్ సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు సిబ్బంది వివరాలు, నిర్వహిస్తున్న పనితీరు, వారికి ఏదైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధి భౌగోళిక పరిస్థితులు, ప్రాజెక్టులు, ముఖ్యమైన ప్రదేశాలు, గ్రామ పంచాయతీలు, హమ్లెట్ గ్రామాలు, పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయనే, వాటిని ఏ విధంగా నియంత్రణ చేయాలి అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవరిస్తూ కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుని జాప్యం చేయకుండా పరిష్కరించాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో బీట్లు, పెట్రోలింగ్ పకడ్బందీగా నిర్వహిస్తూ నేరాలను నియంత్రణ చేయాలని అన్నారు. పోలీసు సిబ్బంది ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉంటూ తమ తమ విధులు క్రమశిక్షణతో నిర్వహించాలని తెలిపారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ, రామగుండం పోలీస్ కమిషనర్గా చార్జ్ తీసుకున్న తర్వాత మొదటిసారిగా మంథని, రామగిరి పోలీస్ స్టేషన్లను విజిట్ చేయడం జరిగిందన్నారు. మంథని, రామగిరి పోలీసులు నేరాలు అదుపు చేసేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల సందర్భంగా ఫ్రీ, ఫెయిర్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్స్ జరిగేలా, ఎన్నికల సమయంలో సమస్యలను సృష్టించిన వారిపై పూర్తి నిఘా మరియు వారిని, బాడిలీ ఆఫెండర్స్ను, రౌడీ షీటర్స్ను, సస్పెక్ట్ షీట్ ఉన్నవారిని, హిస్టరీ షీట్ ఉన్నవారిని బైండోవర్ చేయాలని తెలిపారు. ఎన్నికల సమయంలో కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యం. పొలిటికల్ వైలెన్స్, దాడులు, లా అండ్ ఆర్డర్ సమస్య, గొడవలు సృష్టించే అవకాశం ఉన్న సోషల్ మీడియా సందేశాలు, వీడియోలు వైరల్ చేసే విషయాలు, సమస్యాత్మక గ్రామాలను విధిగా పర్యటిస్తూ గ్రామాలపై దృష్టి సారించాలని, రాబోయే ఎన్నికలలో కూడా ఎన్నికలలో ప్రజలు కమిషనరేట్ బాధ్యత తీసుకున్న తర్వాత మంథని పోలీస్ స్టేషన్ రావడం, దాని తర్వాత ఇక్కడ ఉండే సిచ్యువేషన్స్, తర్వాత లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ కానీ, తర్వాత క్రైమ్ సిచ్యువేషన్స్ కానీ, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా దాంట్లో భాగంగా, తర్వాత ఎంటైర్ జోగ్రఫీ కమింగ్ ఎలక్షన్స్లో దృష్టిలో పెట్టుకొని ఎలాంటి బందోబస్తులు ఏర్పాటు చేసుకోవచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. యాక్చువల్గా ముందుగానే ఇంతకుముందు ఒక జాబ్ మేళాకి అటెండ్ కావడం జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేయబడ్డ జాబ్ మేళాకి యాక్చువల్గా అలా అయిన తర్వాత ఇక్కడ ప్రత్యేకమైన విజిట్లో ఈ రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, పనితీరు ఎలా ఉంది, ఎస్ఐ రీసెంట్గా కొత్తగా ఇక్కడ అపాయింట్ చేయబడ్డాడు, అది ఎంతగా వరకు ఈ జోగ్రఫీ తర్వాత ఇష్యూస్ కానీ క్రైమ్ ఓవరాల్ అండర్స్టాండింగ్ ఎలా ఉంది, కానీ రాబోయే కాలంలో కమింగ్ 2-3 మంత్స్లో ఎలా ప్లానింగ్ చేయాలి, ఎలక్షన్స్ని ఎంత సజావుగా జరుపుకోవాలి, దానికి మన యొక్క ఎఫర్ట్స్ ఎలా ఉండాలి, ఎందుకంటే ప్రీ ఎలక్షన్ ఎఫర్ట్స్ ఏమైనా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్బిడబ్ల్యూఎస్ ఎగ్జిక్యూషన్ కానీ కేసెస్ మొత్తం ఒక కోలికి తీసుకురావడము, తర్వాత ఈ కన్విషన్స్ మీద ఫోకస్ పెట్టి కన్విషన్స్ తెచ్చుకోవడం, తర్వాత అన్సోషల్ ఎలిమెంట్స్ మీద ఒక నజర్ పెట్టడం, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఫార్ సో గుడ్, ఈజ్ లర్నింగ్ అండ్ ఈజ్ గెటింగ్ రెడీ ఫర్ ఆల్ ద ఇష్యూస్ అండ్ గెటింగ్ రెడీ ఫర్ ఎలక్షన్స్ ఆల్సో. అండ్ ఇక్కడ నాతో పాటుగా డిఎస్పీ గారు, ఇన్స్పెక్టర్ గారు కూడా వచ్చారు. సో ఓవరాల్ అసెస్మెంట్ చేయడం జరిగింది. సో కమింగ్ డేస్లో ఇక్కడ అన్సోషల్ ఎలిమెంట్స్ కానీ, తర్వాత అన్లాఫుల్ యాక్టివిటీస్ ఏదన్నా కానీ విత్ ఐరన్ అండ్ హ్యాండ్ వీఆర్ గోయింగ్ టు సప్రెస్ ఇట్. అండ్ ఎవరైనా చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని లైట్గా తీసుకోకుండా ఓకే నా వార్నింగ్గా తీసుకోండి అండ్ టు స్టాప్ ఇట్ అండ్ నెవర్ ఎవర్ హ్యావ్ ఎ ఛాన్స్ టు గెట్ అరెస్టెడ్ ఇమ్మీడియట్లీ. There is no chance, there is no excuse for any unlawful activity or organized crime. That's my warning. And coming to elections, we are getting ready for prepared. We are getting prepared and getting ready for smooth and fair and peaceful elections. I request all the public and leaders also not to indulge any other activities and let's
continue and let's do these elections very peacefully. Thank you. కొద్దిగా ఫ్రూట్స్ కానీ ఇంకా ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి. సో ఇక్కడ వన్స్ కన్సాలిడేట్ అయిన తర్వాత విల్ ఫోకస్ ఆన్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ డిటెక్షన్ ఆల్సో. సో ఇప్పుడు నేను వచ్చిన తర్వాత కేసు అయిందంటే దాని యొక్క ఇమ్మీడియట్గా ఆల్మోస్ట్ 3-4 days మ్యాక్స్, 3-4 daysలో దాని గురించి తీసుకొస్తున్నాం. మీరు ఆల్రెడీ చూస్తున్నారు. మర్డర్స్ కానీ, దొంగతనాలు కానీ, తర్వాత గాంజాకి అగెన్స్ట్ కానీ టాస్క్ ఫోర్స్ టీమ్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. నాట్ ఓన్లీ టాస్క్ ఫోర్స్ టీమ్, ఎవ్రీ పోలీస్ స్టేషన్ ఈజ్ హ్యావింగ్ ఇంటెలిజెన్స్. ఆ ఇంటెలిజెన్స్ పెట్టి వాళ్ళని ఎక్కడిదక్కడ ముందుగానే ఇంకా గ్రావిటీ పెరగకన్నా ముందే తెలుసు టు సప్రెస్. అండ్ ఆల్ యాజ్ ఫర్ as